నమస్తే అండి. రీసెంట్ గా మార్కెట్ లోకి కొత్త స్కామ్ అయితే వచ్చింది, అదే జంప్ డిపాజిట్ స్కామ్. సో స్కామ్షర్ అనేవాడు ఏం చేస్తాడంటే మీ మొబైల్ కి ఒక మెసేజ్ అయితే పెడతాడు అనమాట, పేమెంట్ ఇట్లా పడినట్టు. సో మీరు మీ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి యూపీఐ యాప్ ఓపెన్ చేసి ఎంటర్ చేసేటప్పుడు సేమ్ అదే టైంకి స్కామ్షర్ మీకు యూపీఐ పేమెంట్ రిక్వెస్ట్ అనేది ఒకటి సేమ్ అమౌంట్ అయితే పెడతారు అనమాట. మీరు కంగారులో కనుక ఆ యూపీఐ పేమెంట్ మీద యాక్సెప్ట్ చేసి మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నానని చెప్పి యూపీఐ పిన్ అయితే కొట్టారనుకోండి, మీ అకౌంట్ నుంచి మనీ అయితే కట్ అయిపోతాయి. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏమైనా ఆప్షన్ అయితే ఉన్నా అంటే ఇట్లాంటి ఏదైనా మెసేజ్ వచ్చినప్పుడు జస్ట్ 40 minutes తర్వాత అయితే చెక్ చేయండి. సో యూపీఐ పేమెంట్ రిక్వెస్ట్ అనేది జస్ట్ 40 minutes అయితే ఉంటుంది. అండ్ మీరు యూపీఐ పిన్ అనేది తప్పుగా ఎంటర్ చేయండి ఫస్ట్ టైం. సో తప్పుగా ఎంటర్ చేస్తాం వల్ల ఏమవుతుందంటే ఆ యూపీఐ రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అవుతుంది అనమాట. దాని తర్వాత మీరు బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, మీరు మనీ సెండ్ చేసేటప్పుడు మాత్రమే యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేస్తారనమాట. మనీ రిసీవ్ చేసుకోవడానికి యూపీఐ పిన్ అనేది ఎప్పుడు యూజ్ చేయరు. సో ఈ వీడియోని తప్పకుండా అందరికి షేర్ చేయండి, అందరికీ హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. థ్యాంక్ యూ.